Hello friends, this is Narayana. Welcome to Narayana Maths Corner friends. Friends, from the previous videos onwards, we are discussing how to prepare for RRB and TPC examinations and other competitive examinations. Today, I bring a new interesting concept. It is nothing but trigonometry. So friends, what is trigonometry? ట్రిగ్నోమెట్రీని తెలుగులో త్రికోణమితి అని చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి కంపల్సరీగా మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ట్రిగ్నోమెట్రీలో మనం ఏమేమి నేర్చుకుంటాం? యాంగిల్ అంటే కోణం అంటే ఏంటి, మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్, యాంగిల్స్ను ఎలా కొలుస్తాం, రిలేషన్షిప్ ఆఫ్ యాంగిల్స్. సో ఈ 3 మెజర్మెంట్స్ అంటే ఎలా కన్వర్ట్ చేస్తాం, డిగ్రీస్, గ్రేడ్స్, రేడియన్స్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్, త్రికోణమితీయ నిష్పత్తులు. స్టాండర్డ్ యాంగిల్స్ అంటే మనకు తెలిసినటువంటి త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువలు 0, 30, 45, 60, 90. కాంపౌండ్ యాంగిల్స్, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్, a plus b, a minus b, and sin a plus b, how much sin a minus b, how much cos a plus b, cos a minus b, tan a plus b, tan a minus b, we learn. And the applications of trigonometry. What are the applications of trigonometry? Heights and distance. How to find height of a pillar, height of a tower, a distance from the train from the pole to railway station. Like that, values will find applications of trigonometry. Okay, friends. Let us start our lesson. Okay, very good. So first of all, we learn about angle. So దీన్ని తెలుగులో మనం కోణము అని పిలుస్తాం. కోణం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంగిల్? ఇఫ్ టేక్ 2 rays OA and OB are 2 rays have the same initial point, the rotational amount between the 2 rays is called angle. ఇది అందరికీ మనకు తెలిసిందే. 2 కిరణాల మధ్య ఉండే దూరాన్ని యాంగిల్ పిలుస్తాం, కోణం. సో దిస్ యాంగిల్ ఇస్ గివెన్ బై థీటా. థీటా అనేది ఇంగ్లీష్ గ్రీక్ లెటర్. అంటే గ్రీక్లో యాంగిల్ని థీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, కోణాన్ని మనం తెలుగులో దేనితో రిప్రజెంట్ చేస్తాం? థీటా. వన్స్ అగైన్, ద రొటేషనల్ అమౌంట్ బిట్వీన్ 2 rays ఈజ్ కాల్డ్ అన్ యాంగిల్. 2 కిరణాల మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని మనం కోణం అని తెలుగులో పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ప్రతిదానికి కొలతలు అనేవి సహజం. సో సాధారణంగా మనం దేనిని కొలవాలంటే పొడవని కిలోమీటర్లోనో, మీటర్లోనో, సెంటీమీటర్లో కొలుస్తాం కదా ఫ్రెండ్స్. అలాగే టైం తెలియాలంటే అవర్స్, మినిట్స్, సెకండ్లో కొలుస్తాం కదా ఫ్రెండ్స్. అలాగే హౌ టు మెజర్ ద యాంగిల్స్. సో యాంగిల్ మెజర్ చేయడం కూడా మనకు ఒక మెజర్మెంట్ కావాలి కదా. ఓకే, ఆ మెజర్మెంట్స్ని మనం మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ అంటే కోణాలను కొలిచే పద్ధతి. కోణాలను కొలిచే పద్ధతి. ఇవి ఎన్ని రకాలు? సాధారణంగా 3 రకాలు ఫ్రెండ్స్. 3 types. ద మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ హెక్సాడెసిమల్ మెజర్, నెక్స్ట్ సెంటిసిమల్ మెజర్, నెక్స్ట్ రేడియన్ మెజర్. అంటే యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెజర్మెంట్స్ యూజ్ చేస్తాం. వాటిని హెక్సాడెసిమల్ మెజర్, సెంటిసిమల్ మెజర్, రేడియన్ మెజర్ అంటారు. ఈ హెక్సాడెసిమల్ మెజర్ని మనం ఇంగ్లీష్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ సిస్టమ్ ఆర్ బ్రిటిష్ సిస్టమ్. సెంటిసిమల్ సిస్టమ్ అంటే ఏంటి? ఫ్రెంచ్ సిస్టమ్. రేడియన్ సిస్టమ్ ఇంకో పేరు సర్క్యులర్ సిస్టమ్. సర్క్యులర్ మెజర్ అంటే ఒక కోణాన్ని కొలవడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతులన్నీ 3 రకాలు: హెక్సాడెసిమల్, సెంటిసిమల్ అండ్ రేడియన్ మెజర్. వాటిని హెక్సాడెసిమల్ మెజర్ చూడండి. కంప్లీట్ సర్కిల్ తీసుకుందాం. ఓకే, ఈ కంప్లీట్ సర్కిల్ని మనం 360 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసామనుకోండి. 360 ఈక్వల్ పార్ట్స్. దాంట్లో ఒక పార్ట్ని మనం డిగ్రీ అంటాం. 1/6
360th part is called a degree. అంటే ఒక కంప్లీట్ రౌండ్ కేక్ని మీరు 360 పార్ట్లుగా డివైడ్ చేస్తే అందులో వచ్చే ఒక పార్ట్ మధ్య వచ్చే గ్యాప్ని 1 degree అంటారు. ఓకే ఫ్రెండ్స్, 1/360th part of a complete rotation is called 1 degree. ఇక్కడ సెంటెన్సిమల్ ఏంటంటే అదే కంప్లీట్ సర్కిల్ని 400 పార్ట్ చేస్తే వచ్చేదాన్ని 1 grade అంటారు. 400 part of a complete rotation is called 1 grade. స్మాల్ జీతో రిప్రజెంట్ చేస్తాం. 1 స్మాల్ జీ. అదే రేడియన్ మెజర్ అంటే 2π రేడియన్స్ పైన స్మాల్ జీ పడుతుంది. 2π రేడియన్స్ అంటే 360 degrees. దీన్నే 5 రేడియన్స్ అంటే 100 degrees అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 5 రేడియన్స్ అంటే 100 degrees. అంటే ఒక కంప్లీట్ సర్కిల్ని 2 పార్ట్గా చేస్తే ఒక పార్ట్ 5 రేడియన్స్ అయితే ఇంకో పార్ట్ 5 రేడియన్స్. పార్ట్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్, 2π రేడియన్స్. దాని డిగ్రీలో దేనికి ఈక్వల్? 360 degrees. ఈ 3 వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఒక కంప్లీట్ సర్కిల్ని 360 పార్ట్ చేస్తే వచ్చే ఒక పార్ట్ 1 డిగ్రీ అంటారు. అదే కంప్లీట్ సర్కిల్ని 400 పార్ట్ చేస్తే వచ్చే ఒక పార్ట్ని 1 గ్రేడ్ అంటారు, 1 జీ. అదే కంప్లీట్ సర్కిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక కంప్లీట్ రొటేషన్కి హాఫ్ సెమీ సర్కిల్ 5 రేడియన్స్ అంటారు. కంప్లీట్ సర్కిల్ 2π రేడియన్స్. 2π రేడియన్స్ అంటే 360 degrees ఆర్ 400 grades. 400 grades. ఓకే ఫ్రెండ్స్, ఇది మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ అంటే యాంగిల్ని కొలిసేటువంటి పద్ధతులు. ఇప్పుడు ఈ 3 పద్ధతులకి ఉపయోగించి మనకు ఒక రిలేషన్ ఉంది ఫ్రెండ్స్. అదేంటి? ఆల్రెడీ చెప్పాం కదా, హెక్సాడెసిమల్ మెజర్ అన్నా, ఇంగ్లీష్ మెజర్ అన్నా, డిగ్రీస్ మెజర్ అన్నా ఒకటే. సెంటెసిమల్ మెజర్ అన్నా, ఫ్రెంచ్ సిస్టమ్ అన్నా, అలాగే గ్రేడ్ సిస్టమ్ అన్నా ఒకటే. రేడియన్ మెజర్ అన్నా, సర్క్యులర్ మెజర్ అన్నా ఒకటే. ఈ 3 రిలేషన్ between the measurement of angles 3D relation shortcut lo degrees by 90 equal to g by 100 equal to 2c by 5 అనేది యూజ్ చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. degrees by 90 equal g by 100 equal 2c by 5. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు మారుస్తాను. find hexadecimal measure of 100 grades. ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైండ్ hexadecimal measure of 100 grades. సో గ్రేడ్స్, hexadecimal అంటే ఏంటి? డిగ్రీస్. డిగ్రీస్ గ్రేడ్ ఫార్ములా ఏంటి? d by 90 equal to g by 100. ఈ ఫార్ములా మనకి ఏ వాల్యూ ఇచ్చాడు? గ్రేడ్స్ ఇచ్చాడు. ఏంటి? 100, 100 by 100 ఏంటి? ఎంత వస్తుంది? 1. క్రాస్ మల్టిప్లై చేయండి. డిగ్రీ ఈక్వల్ టు 90 అంటే 100 గ్రేడ్స్ ఈక్వల్ టు 90 డిగ్రీ స్మాల్ జీరో యూజ్ చేస్తాం. 90 degrees. ఇలాగే ఏ ప్రాబ్లం ఇచ్చా మనం యాంగిల్ని కన్వర్ట్ చేయొచ్చు ఈ రిలేషన్ యూజ్ చేసి. డిగ్రీ బై 90 ఈక్వల్ టు g by 100 equal to 2c by 5. This formula is very very important friends. Okay friends, so ఇంతవరకు మనం యాంగిల్ అంటే తెలుసుకున్నాం. మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ ఎన్ని విధాలుగా కొలచామో తెలుసుకున్నాం. ఆ యాంగిల్స్ మెజర్మెంట్ రిలేషన్షిప్ కూడా నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే తెలుసుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి ఫ్రెండ్స్? మీ అందరికీ తెలుసు, లంబకోణ త్రిభుజం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుగులో దీన్ని లంబకోణ త్రిభుజం అని పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో లంబకోణ త్రిభుజం అంటే మీ అందరికీ సుపరిచితం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ తీసుకుని చూడండి. ABC, B 90 degrees. The measurement of one of the angle is 90 degrees in a triangle is called right angle triangle. ఏదైతే ఒక త్రిభుజంలో ఒక కోణం అనేది 90 డిగ్రీలు అవుతుందో దాన్ని మనం లంబకోణ త్రిభుజం అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రతి త్రిభుజం
భుజంలో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్. వాటి పేర్లు ఏంటి? సైడ్స్ ఏంటి? ఇక్కడ ఏబి, బిసి, సిఏ. సిఏని మనం ఏసీ అని పిలవడం జరుగుతుంది. దీన్ని మనం భుజాలు అంటాం. ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ? ఏబిసి. అలాగే యాంగిల్స్, ప్రతి ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చిన డయాగ్రామ్లో యాంగిల్ బి నేను ఎంత అనుకున్నాం? 90 degrees. అప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఏ ట్రయాంగిల్ అయింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఆ సైడ్స్ కూడా ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. నేమ్స్ ఆఫ్ ద sides in a right angle triangle according to trigonometric concept. So దానికి 3 names ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్గా 90 degrees కి ఆపోజిట్ ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. యాంగిల్ బి 90 కదా ఫ్రెండ్స్, దీనికి ఆపోజిట్లో ఎంత సైడ్ లెంత్ ఏసీ ఉంది. ఇక్కడ హైపోటెన్యూస్ ఏసీ. దీని తెలుగులో మనం కారణం అని పిలవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ వన్. ఇప్పుడు సి దగ్గర యాంగిల్ తీసుకుంటున్నాం తీటా. సి దగ్గర తీసుకుంటాం ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ఐ కన్సిడర్ యాంగిల్ అట్ తీటా విచ్ ఇస్ ఎక్యూట్ యాంగిల్. ఓకే ఫ్రెండ్స్, అంటే 90 కంటే తక్కువ ఉండేది. ఇప్పుడు సి దగ్గర తీసుకున్నప్పుడు సికి ఎదురు సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఏబి. దాన్ని మనం ఆపోజిట్ సైడ్ తీస్తాం. ఆపోజిట్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఆపోజిట్ సైడ్ అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇది హైపోటెన్యూస్ కాబట్టి తెలుసుకోండి. హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆపోజిట్ సైడ్ థీటా సి దగ్గర తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. దీన్ని తెలుగు మనం ఎదుటి భుజం అని పిలుస్తాం. ఎదుటి భుజం, వాట్ వి కాల్ opposite side to angle theta. Next third one, adjacent side. Adjacent side అంటే దీన్ని బేస్ అని కూడా పిలవడం జరుగుతుంది. బేస్ అని కూడా పిలుస్తాం. ఏంటది? బీసీ. తెలుగులో మనం ఆసన కోసం పిలుస్తాం. ఆసన భుజం. సో ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాట్ ఈస్ హైపోటెన్యూస్? Exactly the side which is opposite to 90 degrees is called hypotenuse. Next, opposite side. మీరు యాంగిల్ ఏ దగ్గర తీసుకుంటే ఏ కి ఆపోజిట్ బీసీ అవుతుంది. సి దగ్గర తీసుకుంటే సి కి ఆపోజిట్ ఏ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం తీసుకునే యాంగిల్ బట్టి ఆపోజిట్ యాంగిల్ బేసెస్ చేంజ్ అవుతుంటాయి. నేను ఈ డయాగ్రామ్ సి దగ్గర యాంగిల్ తీసుకున్నాను కాబట్టి వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్ టు ఏబి? ఆపోజిట్ యాంగిల్ to AB is C. Opposite side to angle C is AB. So opposite side to AB దాన్ని తెలుగులో ఎదుటి భుజం అని పిలుస్తారు. నెక్స్ట్ adjacent side. Adjacent side అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆసన భుజం. ఆపోజిట్ హైపోటెన్యూస్ కాకుండా ఇంకో భుజం మిగిలింది కదా మనకి. అదర్ దెన్ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ థర్డ్ సైడ్ ఇస్ దేర్. దట్ థర్డ్ సైడ్ ఇస్ కాల్డ్ adjacent side. Adjacent side. దీన్నే బేస్ సైడ్ కూడా పిలవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆ 3 సైడ్స్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. హైపోటెన్యూస్, ఆపోజిట్ అండ్ అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా ఏ డయాగ్రామ్ 90 degrees ట్రయాంగిల్ ఇచ్చినా ఎగ్జాక్ట్ 90 degrees ఎదుర్కొండేది హైపోటెన్యూస్, అది ఫిక్స్డ్. ఆపోజిట్ అడ్జసెంట్ మారుతుంటాయి. సి దగ్గర తీసుకుంటే సికి ఎదుర్కొండేది ఆపోజిట్, ఇంకోటి మిగిలింది కదా దాని అడ్జసెంట్. ఏ దగ్గర తీసుకుంటే యాంగిల్ ఏ ఎదుర్కొండేది బీసీ అవుతుంది. అప్పుడు బేస్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు 3 నేమ్స్ యూజ్ చేసి పైథాగరస్ అనే వ్యక్తి ఒక థియరం ఫైండ్ అవుట్ చేశారు. దాన్ని మనం పైథాగరస్ థియరం పిలుస్తాం. పైథాగరస్ థియరం. తెలుగులో పైథాగరస్ సిద్ధాంతం అంటాం. పైథాగరస్ థియరం ఆర్ పైథాగరస్ సిద్ధాంతం. ఏంటి పైథాగరస్ థియరం? ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్
ద స్క్వేర్ ఆఫ్ ద లాంగెస్ట్ సైడ్ అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీన్ని తెలుగులో ఎలా చెప్తాం? కర్ణము స్క్వేర్ అంటే కర్ణము ఇంటూ కర్ణము వాల్యూ ఈక్వల్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్ ఆసన భుజము స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం దేనికి సమానం అవుతుంది? ఇతర భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. దాని తెలుగులో కర్ణ స్క్వేర్ ఈక్వల్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్ అని పిలుస్తాం. లేదా భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ దేనికి సమానం? కర్ణ స్క్వేర్. తెలుగు ఇంగ్లీష్లో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం ఏం పిలుస్తాం? పైథాగరస్ థీరం. ఇప్పుడు మనం దీనికి ఉదాహరణ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, పైథాగరస్ థీరం అంటే ఏంటి? మనకు తెలియని వాటిని అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రయాంగిల్ ఇచ్చారు. లెట్ us consider ABC is a right angle triangle. AB 3 centimeters, BC 4 centimeters. AC మనకు తెలియదు. ఎలా ఫైండ్ చేస్తాం? మనకు ఫార్ములా ఉంది. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి ఫ్రెండ్స్? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఒక సైడ్ ఎంత ఫ్రెండ్స్? 3 స్క్వేర్. ఇంకో సైడ్ ఎంత ఫ్రెండ్స్? 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్? 9. 4 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్? 16. 9 plus 16 how much friends? 25. ఇది ఏ వాల్యూ? హైపోటెనస్ స్క్వేర్ వాల్యూ. బట్ హైపోటెనస్ is equal to what friends? Square root of 25 equal to 5 centimeters. Like that we will find one unknown quantity. మనకి ఏవైనా 2 క్వాంటిటీస్ ఇచ్చి థర్డ్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయమని ఈ ఫార్ములా యూజ్ చేసి సింప్లిఫై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? పైథాగరస్ సిద్ధాంతం. ఈ పైథాగరస్ థియరం అనేది మనకి ట్రిగ్నోమెట్రీలో చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ త్రికోణమితి లెసన్ మొత్తం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలాగే పైథాగరస్ థియరం మీద బేస్ అయి మాత్రం చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం త్రికోణమితి యొక్క రేషియోస్ తెలుసుకుందాం. రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా ఆర్ఆర్బీలో దీని మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నేను కొన్ని ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్న తెలుగులో త్రికోణమితీయ నిష్పత్తులు అని పిలుస్తాం. నిష్పత్తులు. Actually, ratio is what? The comparison of two quantities is called a ratio. రెండు రాసుల మధ్య సంబంధాన్ని తెలిపేదాన్ని మనం నిష్పత్తి అని పిలుస్తాం. ఓకే, కంపారిజన్ రెండు రాసుల మధ్య ఉండే తేడాన్ని మనం కంపేర్ చేసేదాన్ని రేషియో అంటాం. దాన్ని A/B లేదా A/B అని పిలుస్తాం. ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. మళ్ళీ ఎగ్జాంపుల్ ABC ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. ABC is a right angle triangle. I consider angle theta. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. 90 degrees ఎదురుగా ఏమని పిలుస్తాం? హైపోటెనస్. ఇంతకు ముందు ఎవరైతే జరిగింది షార్ట్ కట్లో హెచ్ఐతే రాస్తాం. హైపోటెనస్ దాన్ని కర్ణం అని పిలుస్తాం. ఇప్పుడు సి దగ్గర యాంగిల్ తీసుకున్నాం కదా, సికి ఎదురుకున్నది ఏబి. దీన్ని ఆపోజిట్ సైడ్ పిలుస్తాం లేదా ఎట్టి భుజము. ఎట్టి భుజం. ఇంకో భుజం కదా, దీన్ని ఏం పిలుస్తాం?
adjacent side ఆర్ తెలియదని ఆసనం కోసం పిలుస్తాం. ఈ మూడు మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎన్ని సైడ్స్ ఉన్నాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో? 3 సైడ్స్ ఉన్నాయి. వాటి పేర్లు ఏంటి? ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెనస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి. 2 సైడ్స్ కంపేర్ చేస్తే టోటల్ ఎన్ని వస్తాయి మనకి? 6 వస్తాయి. చూడండి మనం కంపేర్ చేస్తాం. ఆపోజిట్ హైపోటెనస్ కంపేర్ చేయండి. ఫస్ట్ రేషియో ఆపోజిట్ బై హైపోటెనస్ ఒక రేషియో వచ్చింది. సెకండ్ adjacent హైపోటెనస్ కంపేర్ చేయండి ఫ్రెండ్స్. adjacent బై హైపోటెనస్ సెకండ్ రేషియో వచ్చింది. థర్డ్ వన్ ఇప్పుడు మనం ఆపోజిట్ adjacent కంపేర్ చేయండి. ఆపోజిట్ బై adjacent. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇప్పుడు మనం హైపోటెనస్ ఆపోజిట్ కంపేర్ చేయండి. హైపోటెనస్ బై ఆపోజిట్. ఫిఫ్త్ వన్ ఇప్పుడు మనం adjacent హైపోటెనస్ కంపేర్ చేద్దాం. హైపోటెనస్ బై adjacent. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకేమైంది? adjacent ఆపోజిట్. adjacent బై ఆపోజిట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎన్ని రేషియోస్ వచ్చాయి ఫ్రెండ్స్? 6 వచ్చాయి. మొత్తం 6 రేషియోస్ 6 నిష్పత్తులు కనుక్కున్నాం. సో ఈ 6 నిష్పత్తులకి 6 రకమైన పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 రేషియోస్ 6 trigonometric ratios. What are their names? If any right angle triangle, if comparing opposite hypotenuse side, then it is called sin theta. sin theta. Sin theta. Sin theta అంటే ఏంటన్నా? ఆపోజిట్ బై హైపోటెనస్. తెలుగులో దాన్ని ఏమని పిలుస్తాం? ఎదుటి భుజం బై కర్ణం. డయాగ్రామ్ ప్రకారం ఏంటి వాల్యూ ఎదుటి భుజం? ఏబి బై ఏసి. నెక్స్ట్ రేషియో adjacent బై హైపోటెనస్. adjacent కి హైపోటెనస్ కంపేర్ చేస్తాం. రేషియో తీసుకున్నాం. దీన్ని cos theta అని పిలుస్తాం. అంటే ఏంటి? ఆసన్న భుజం బై కర్ణం. డయాగ్రామ్ ప్రకారం ఏం రాస్తాం? బీసీ బై ఏసీ. నెక్స్ట్ ఆపోజిట్ adjacent. దీనికి ఒక పేరు పెట్టారు. దాన్ని tan theta అని పిలుస్తాం. tan theta ఏంటి? ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఆపోజిట్ బై adjacent. డయాగ్రామ్ ప్రకారం ఏమవుతుంది? ఏబి బై ఏసీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హైపోటెనస్ బై ఆపోజిట్. ఈ రేషియోకి వారు పెట్టిన పేరు కొసీకెంట్. COSEC కొసీకెంట్. థీటా. థీటా ఏ యాంగిల్. కొసీకెంట్ థీటా ఏంటి? కర్ణం బై ఎదుటి భుజం. డయాగ్రామ్ ప్రకారం ఏమవుతుంది? ఏసీ బై ఏబి. నెక్స్ట్ హైపోటెనస్ adjacent రేషియోకి పేరు secant theta. SCC read as secant theta. తెలుగులో దీన్ని కర్ణం బై ఆసన్న భుజం పిలుస్తాం. డయాగ్రామ్ ప్రకారం ఉంది ఏసీ బై బీసీ. సైడ్స్ నేమ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ adjacent సైడ్ ఆపోజిట్. దీనికి పెట్టిన పేరు cot theta. ఫుల్ నేమ్ cotangent theta. COT cot theta. adjacent బై ఆపోజిట్ అంటే ఆసన్న భుజం బై ఎదుటి భుజం. డయాగ్రామ్ ప్రకారం ఉంది BC బై AB. These 6 trigonometric ratios are very important. Sin theta means what? Opposite by hypotenuse. Cos theta means adjacent by hypotenuse. Tan theta means opposite by adjacent. Cosecant theta means hypotenuse by opposite. Secant theta means hypotenuse by adjacent. Cot theta means adjacent by opposite. So these 6 trigonometric ratios is very important. Based on these definitions, compulsory one problem will ask in RRB exam. Okay friends, so ఈ ఆపోజిట్ హైపోటెనస్ adjacent తెలుసుకోవాలంటే ఫార్ములా ఏం చెప్పాను మీకు? ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ adjacent స్క్వేర్. అంటే మనకి ఏమైనా 2 వాల్యూస్ తెలిసినప్పుడు థర్డ్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ ఫార్ములా మీరు కంపల్సరీ బాగా చేయాలి.
ట్రిగ్నోమెట్రీలో నేను చెప్తున్న ప్రాబ్లమ్స్ కంపల్సరీగా మీరు ఫార్ములాస్ బాగా చేయాలి. దానికి వేరే షార్ట్ కట్స్ కానీ వేరే సింపుల్ ట్రిక్స్ కానీ ఏమీ లేదు, కంపల్సరీ బాగా చేయవలసిందే. ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ hypotenuse square is equal to opposite square plus adjacent square. By using this formula we can derive the trigonometric ratios. Okay friends, so trigonometric ratios ni ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీనికి మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫ్రెండ్స్. సో మీకు ఈ ఎగ్జామ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని వివరించడం జరుగుతుంది. Look at the board friends. So what is the question? This question is given RRB 30th March 2016. So it's a question friends. Question number 44. Okay friends. So sorry, 91. Question number 91. So here cos theta is equal to 4 by 5. Then find secant theta minus tan theta. Very important and easy method how to find this concept. Okay friends, if cos theta equal to 4 by 5, then find secant theta minus tan theta. This there may be a question. The definitions of trigonometric ratios. Trigonometric ratio అంటే త్రికోణమితి నిష్పత్తుల యొక్క నిర్వచనం మీద ఆధారపడి ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్నమాట. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్? వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న రఫ్ డయాగ్రామ్ తీసుకుంటాం. ఇక్కడ ABC, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? కాస్ థీటా ఇచ్చాడు. డయాగ్రామ్ ఉండాలని అవసరం. కాస్ థీటా మనకి కాస్ థీటా అందించాడు ఫ్రెండ్స్ 4 by 5. కాస్ థీటా డెఫినేషన్ ఏంటి? adjacent side by hypotenuse. adjacent side by hypotenuse. మనకి ఏ వాల్యూ తెలియాలి? ఈ రెండు సింపుల్ చేయాలంటే ఆపోజిట్ సైడ్ తెలియాలి. మన ఫార్ములా ఏంటి? పైథాగరస్ ప్రకారం hypotenuse square equal to opposite square plus adjacent square. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి. hypotenuse square అందించాడు ఇక్కడ 5 square is equal to opposite square మనకు తెలియదు. opposite square plus adjacent అందించాడు ఫ్రెండ్స్ 4 square. 5 5 ఎంత 25 is equal to opposite square plus 4 4 ఎంత ఫ్రెండ్స్ 16 plus 16 take this side. 25 minus 16 how much? 9 equal to opposite square. So opposite how much friends? root 9 ఎంత 3. So మనకి 3 values తెలిసాయి. opposite term of 3 units, adjacent term of 4, hypotenuse term of 5. ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనం 3 సైడ్ లైన్స్ ఫైండ్ చేసాం. ఆపోజిట్ అంటే adjacent అంటే hypotenuse అంటే. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ అండి. secant theta minus tan theta. secant theta డెఫినిషన్ ఏం నేర్చుకున్నాం? hypotenuse by adjacent minus tan theta అంటే opposite by adjacent. hypotenuse ఎంత ఫ్రెండ్స్ 5, adjacent ఎంత ఫ్రెండ్స్ 4. 5 4 minus opposite ఎంత 3, adjacent ఎంత 4. 5 minus 3 by 4, 2 by 4 ఎంత 1 by 3. ఇది నెక్స్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఏం ఫైండ్ చేయాలి అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి ప్రాబ్లం చేయడం మీకు చాలా ఈజీ. దీనికోసం మీరు నేర్చుకోవాల్సింది స్క్వేర్స్ మినిమం 25 స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ప్రాబ్లం ఇచ్చినట్టే దాని యొక్క ఆపోజిట్ ఎంత, అడ్జసెంట్ ఎంత, హైపోటెన్యూస్ ఎంత కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ చూడండి. 3 4 5 ఒక పైథాగరస్ ట్రిపులెట్. అలాగే మీరు ఇంకా కొన్ని పైథాగరస్ ట్రిపులెట్స్ గుర్తుపెట్టుకోవాలి. 5 12 13 ఎందుకు? 5 5 25, 12 square 144, 144 25 169,
దిస్ ఇస్ హౌ మచ్ 13 స్క్వేర్. అలాగే 9 40 41 9 9 18 40 square means 1600. Add together 1681. 41 square also 1681. Okay friends, ఇలాగ మీరు కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ నేర్చుకోవాలి. ఓకే, ఇవి నేర్చుకుంటే మీకు ఈజీగా తెలియని వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్ట్గా ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో సబ్మిట్ చేయొచ్చు. ఓకే, along with you can remember reciprocals of the trigonometric ratios. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో cosecant theta is equal to 1 by sin theta. In the definition ప్రకారం cosecant theta అంటే ఏం నేర్చుకున్నాం? hypotenuse by opposite. sin theta అంటే opposite by hypotenuse. అంటే దీని యొక్క రెసిప్రోకల్ అన్న విలోమ త్రికోణమితి నిష్పత్తులు. నెక్స్ట్ secant theta. secant theta అంటే 1 by cos theta. అంటే కాస్ యొక్క విలోమ నిష్పత్తి సీకెంట్, సీకెంట్ యొక్క విలోమ నిష్పత్తి కాస్. ఇవి డెఫినేషన్ బట్టి వచ్చినవి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాట్ థీటా 1 by tan theta. కాట్ థీటా అంటే ఏంటంటే ఫ్రెండ్స్ 1 by tan theta. ఫ్రెండ్స్ ఈ 3 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అంటే విలోమ నిష్పత్తి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కొసెకంట్ థీటా అంటే 1 by sin theta, సీకెంట్ థీటా అంటే 1 by cos theta, కాట్ థీటా అంటే 1 by tan theta. ఇవి మీరు కంపల్సరీగా బాగా చేయాలి ఫ్రెండ్స్. సో దీని మీద ఎటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి. మీకు 29 మార్చ్ 2016లో క్వశ్చన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 16. మీకు కావాలంటే నెట్లో క్వశ్చన్ నెంబర్స్ కూడా ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. sin A is equal to dash into cos A. dash into cos A. ఇది ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. sin ఈక్వల్ డాష్ ఇంటూ cos A. మన డెఫినేషన్ తెలుసు కదా. sin అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆపోజిట్ బై హైపోటెనస్ మైనస్ cos A అంటే ఏంటి ఫ్రెండ్స్ అర్థం? adjacent బై హైపోటెనస్. మనకి ఇక్కడ ఏముంది? ఆపోజిట్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? adjacent ఇచ్చాడు. ఇక్కడ ఏముంది? హైపోటెనస్. ఎక్కడ హైపోటెనస్ ఉంది కాబట్టి మనకు ఆపోజిట్ బై హైపోటెనస్ రావాలంటే ఏంటంటే తీసుకోవాలి. మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్ ఆపోజిట్ తీసుకుంటాను, ఇక్కడ adjacent తీసుకుంటాను. ఎందుకు? adjacent కాన్సల్ అయితే ఏమొస్తుంది? ఆపోజిట్ బై హైపోటెనస్. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ బై adjacent అంటే దేని యొక్క ఫార్ములా? tan A into cos A. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయవలసింది tan A. సో ఈ విధంగా కూడా మీరు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అండ్ రెసిప్రోకల్స్ డెఫినేషన్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ విల్ లెర్న్ trigonometric ratios of standard angles. Trigonometric ratios of standard angles. సో దీన్ని తెలుగులో మనం త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క అదే ప్రత్యేక కోణాల త్రికోణమితి నిష్పత్తులు. ఓకే, ప్రత్యేక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు. ప్రత్యేక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు. సో వాట్ ఆర్ ద స్టాండర్డ్ యాంగిల్స్ అంటే 0 degreesని 30, 45, 60, 90. ఈ 5 యాంగిల్స్ మనం ఏమి పిలుస్తాం? స్టాండర్డ్ యాంగిల్స్ అంటే ప్రత్యేక కోణాలు. 0, 30, 45, 60, 90. ఈ టేబుల్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మరి బాగా చేయాలి. sin 0 వాల్యూ 0, sin 30 వాల్యూ 1
1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 90 1. Next cos 0 అంటే sin complementary is cos. Complementary means what? Sum of two angles 90 degrees. అంటే 0 కి ఎంత కలుపుతున్నాయండి 90 కి కలుపుతాయి. అంటే sin 90 దేనికి ఈక్వల్ cos 0 ఈక్వల్ 1. నెక్స్ట్ cos 30 అంటే sin 60 కి ఈక్వల్ √3/2. నెక్స్ట్ cos 45 అంటే sin 45 1/√2. నెక్స్ట్ cos 60 అంటే sin 30 1/2/0. ఈ టేబుల్లో మీరు మొదటి కాలం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. 0 1/2 1/√2 √3/2 1. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్ టేబుల్ ఎలా వస్తుంది? రైట్ టు లెఫ్ట్ రాయండి. సైన్ వాల్యూస్ రైట్ టు లెఫ్ట్ రాస్తే 1 √3/2 1/√2 1/2 0. నెక్స్ట్ tan theta. tan theta డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం? ఆపోజిట్ బై ఎక్స్టెండ్. అంటే దాన్ని సింపుల్గా sin theta బై cos theta అని కూడా అంటారు. పెట్టుకోండి ఫ్రెండ్స్. tan theta అంటే అవ్వచ్చు sin theta బై cos theta పెట్టుకోండి. ఇప్పుడు 0/1 అంతా 1 1/2 బై √3/2 అంతా 1/√3 1/√2 అంతా క్యాన్సిల్ అయితే 1 √3/2 1/2 అంతా √3 1/0 నాట్ డిఫైన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 రేషియోస్ మనకు వచ్చాయి. sin cos tan sin 0 sin 30 sin 45 sin 60 sin 90. ఈ 5 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ 5 ట్రిగ్నోమెట్రీ రేషియో యొక్క స్టాండర్డ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సో సార్ ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోవడం మాకు కష్టంగా ఉంది సార్, ఎగ్జామ్ ఎలా రాయాలి? ఇది వెరీ సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఇచ్చిన వైట్ పేపర్ తీసుకొని ఫస్ట్ టేబుల్ రాసుకోండి. 0 30 45 60 90 సైన్ వాల్యూస్ రాసేస్తుంది. కాస్ ఎలా వస్తుంది? సైన్ వాల్యూస్ ఎడమ చేయి నుండి కుడి చేయి వరకు. ఓకే, కుడి చేయి నుండి ఎడమ చేయి అంటే రైట్ టు లెఫ్ట్ రాయండి. 1 √3/2 1/√2 1/2 0. ట్యాన్ ఎలా వస్తుంది? సైన్ బై కాస్. మీకు తెలుసు కదా 0/1 0/anything 0 ఎనీథింగ్ బై 0 నాట్ డిఫరెంట్. అవన్నీ గుర్తుపెట్టుకుంటే మిగతా టేబుల్ మొత్తం ఫిల్ చేసేవచ్చు. నెక్స్ట్ ఏంటి? కొసికెంట్. కొసికెంట్ ఏంటంటే నేర్చుకున్నాం సైన్ రెసిప్రోకల్. సైన్ 0 ఎంత ఉంది? 0 అంటే 0/1 1/0 ఎంత నాట్ డిఫైన్. 1/2 రెసిప్రోకల్ ఎంత 2 1/2 రెసిప్రోకల్ √2 √3/2 రెసిప్రోకల్ 2/3 1/1 1. ఓకే ఫ్రెండ్స్, సీకెంట్ నేమ్లో ఉన్నది కొసికెంట్ అంటే కాంప్లిమెంట్ ఆఫ్ సీకెంట్. సీకెంట్ కాంప్లిమెంట్ కొసికెంట్. ఓకే, దీని రైట్ లెఫ్ట్ అండి 1 2/3 √2 2 నాట్ డిఫైన్ అంతే. నెక్స్ట్ లాస్ట్ ఏముంది? కాట్ థీటా. కాట్ థీటా అంటే ఏంటి? కాస్ బై సైన్ ఆర్ 1/tan theta. సో tan theta ఉన్నాయి కదా ఆల్రెడీ మనకి 1/1 అంతా 1. ఓకే ఫ్రెండ్స్, 1/√3 రెసిప్రోకల్ అంతా √3 1/1 చూడండి 1. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ tan theta అంటే √3/1 √3/1 రెసిప్రోకల్ అంతా 1/√3. నెక్స్ట్ cot theta అంటే ఆల్రెడీ తెలుసు cos బై సైన్ 0/1 0. ఇది టేబుల్ ట్రిగ్నోమెట్రీ ఆఫ్ స్టాండర్డ్ యాంగిల్స్. ఈ టేబుల్ మీరు కంపల్సరీగా బాగా చేయాలి ఫ్రెండ్స్. దీనికి వేరే మార్గం లేదు. నేను చెప్పిన చిన్న సలహా పాటిస్తుంటే ఏంటి ఆ సలహా? ఫస్ట్ మీరు సైన్ వాల్యూస్ నోట్ చేసుకొని మిగతా వాల్యూస్ ఫామ్ చేయాలి. సైన్ వాల్యూ 0 1/2 1/2 √3/1 ఫస్ట్ రాస్తాం. తర్వాత రైట్ టు లెఫ్ట్ నోట్ చేస్తాం. తర్వాత రేషియోస్ డెఫినిషన్ ప్రకారం రాసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ ఆన్ యువర్ నోట్ బుక్స్. సరే, మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ టేబుల్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇస్తారు ఎగ్జామ్స్లో? చూడండి ఫ్రెండ్స్, 2016లో క్వశ్చన్ నెంబర్ 44 ఇచ్చిన క్వశ్చన్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఇఫ్ థీటా ఈక్వల్ టు 30 degrees
then find the value of tan square theta plus cos square theta equal to how much. సో దీన్ని రకరకాలుగా చేయొచ్చు, కానీ మనకి ఆల్రెడీ తేడా 30 ఇచ్చాడు. మీరు కానీ టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. tan 30 టేబుల్ ప్రకారం tan 30 ఎంత ఫ్రెండ్స్, 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ cot 30 ఎంత ఫ్రెండ్స్, చూడండి టేబుల్ ప్రకారం √3 హోల్ స్క్వేర్. సింపుల్ చేయండి. 1/√3 how much, 1/3 √3 స్క్వేర్ మీన్స్ 3/1 3/1 రాయొచ్చు కదా. 1 + 3 is 9/3 equal to 10/3. Easy. Like this you can do any problem which is given based on the trigonometry basis of standard angle. ప్రతి ఒక్కరు ఈ యొక్క టేబుల్ని మీరు బాగా చేయాలి. సో టేబుల్ మొత్తం బాగా చేయడం కష్టం కాబట్టి నేను చెప్పిన సలహా పాటించండి. సైన్ వాల్యూ మాత్రం బాగా చేయండి. 0, 1/2, 1/√2, √3/1. తర్వాత ఏం చేస్తాం, కాస్ వాల్యూ కావాలంటే రైట్ టు లెఫ్ట్ నోట్ చేస్తాం. ట్యాన్ వాల్యూస్ ఎలా వస్తాయి, సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ ట్యాన్ వాల్యూస్. కొసెకంట్ ఎలా వస్తాయి, సైన్ రెసిప్రోకల్ వాల్యూస్ కొసెకంట్. సీకెంట్ ఎలా వస్తాయి, కాస్ రెసిప్రోకల్ సీకెంట్. కాట్ ఎలా వస్తుంది, ట్యాన్ రెసిప్రోకల్ కాట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎనీ వాల్యూ బై 0 నాట్ డిఫైన్. ఓకే, 0/anything 1 ఆ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు టేబుల్ చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, అందరికి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ విల్ లెర్న్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్? ఎవరివన్ నో? పూరక కోణాలు అంటే ది సమ్ ఆఫ్ two angles is equal to 90 degrees. Then each one is called complementary angle to other. That is example 30 plus 60. 30 plus 60 is equal to what? 90 degrees. Then complementary of 30 degrees equal to how much, students? 60 degrees. Complementary of 60 degrees students 30 degrees. Okay friends, complementary angles understood. Sum of three angles gives 90 degrees. Okay, now our concept complementary angles trigonometry ratios. So theta 90 plus theta, sorry 90 minus theta are also complementary to each other. Complementary to each other because why theta plus 90 minus theta యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 90 degrees. అంటే థీటాకి కాంప్లిమెంటరీ అంతా 90 minus theta. సో దీన్ని బట్టి sin 90 minus theta ఎలా రాస్తాం, cos theta. నెక్స్ట్ cos 90 minus theta ఎలా రాస్తాం, sin theta. Next tan 90 minus theta is equal to cot theta. Cot 90 minus theta is equal to tan theta. దీనిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మొత్తంగా ఈ లెసన్ వివరించాలంటే మీకు అవసరం లేదు. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. sin 90 minus theta cos theta, cos 90 minus theta sin theta, tan 90 minus theta cot theta, cot 90 minus theta tan theta. Next cosecant 90 minus theta equal to secant theta, secant 90 minus theta equal to cosecant theta. సార్ ఇది అలా ఈక్వల్ అవుతుంది. దీని ఈక్వల్ చేయాలంటే ఇంతకుముందే నేను టేబుల్ చెప్పాను. sin 30 equal to cos 60, sin 45 equal to cos 45, sin 60 equal to cos 30. అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు ఎంత అనేమంటాం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే సైన్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ దేనికి ఈక్వల్ అవుతాయి, కాస్ ఈక్వల్ అవుతాయి. కాస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ దేనికి ఈక్వల్ అవుతాయి, సైన్. అలాగే ట్యాన్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాట్ ఈక్వల్ అవుతాయి, కాట్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ ట్యాన్ ఈక్వల్ అవుతాయి. అలాగే కొసెకంట్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ సీకెంట్ ఈక్వల్ అవుతాయి. సీకెంట్ 90 minus theta యొక్క యాంగిల్స్ అంటే కొసెకంట్కి ఈక్వల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్.
Next we learn trigonometric identities. Trigonometric identities. Okay friends, trigonometric identities we learn. What are the trigonometric identities? त्रिकोणमितीय सर्व समीकरण. त्रिकोणमितीय सर्व समीकरणाలు సమీకరణాలు. ఓకే ఫ్రెండ్స్, అది అలా ఫైండ్ చేస్తాం. దీని గురించి మనం ఒక డయాగ్రామ్ తీసుకుంటాం. ABC is a right angle triangle. ఓకే ఫ్రెండ్స్, ABC is a right angle triangle. ఇక్కడ యాంగిల్ C consider as theta. Angle C has a theta. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్. So, according to Pythagoras theorem, AC square equal to AB square plus BC square. Okay friends, దీని ఏమంటాం? Pythagoras theorem. It's చాలా important. So, AC square equal to AB square plus BC square. First of all, when we both sides, friends, I will divide it with both sides by AC square. Divide AC square by on both sides. Divide by AC square on both sides. So AC square by AC square equal to AB square by AC square plus BC square by AC square. A square cancel 1 equal to AB square by AC square plus BC square by AC square. AB square by AC square how to write? AB by AC whole square plus BC by AC whole square. ఈ ట్రయాంగిల్ బట్టి డెఫినేషన్ బట్టి AB by AC ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఎలా రాస్తున్నాం? sin theta whole square అంటే sin square theta అంటాం. sin theta whole square అంటే sin square theta అంటే ఒకటి ప్లస్ BC by AC బేస్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎలా రాస్తాం? cos theta అంటే cos square theta ఈక్వల్ 1. దీనికి మనకి ఏమొచ్చింది? sin square theta plus cos square theta is equal to friends 1. ఇది one of the identity, trigonometric identity. Sin square theta plus cos square theta equal to 1. Next, same equation divided by BC square on both sides. This equation AC square by BC square is equal to AB square by BC square plus BC square by BC square. Now B square cancel. AC by BC. AC means what? Hypotenuse. Hypotenuse by BC. BC means what? Adjacent. Hypotenuse by adjacent. కర్ణం by ఆసన భుజం. దేనికి నిర్వచనం? secant theta. Secant square theta is equal to AB by BC. Opposite by hypotenuse దేనికి ఈక్వల్ టు tan square theta plus 1. దీని నుంచి మనకి ఏం ఫార్మ్ వచ్చింది? 1 plus tan square theta equal to secant square theta. ఇది సెకండ్ ఐడెంటిటీ. Okay friends, next third one. Same Pythagoras theorem statement, divide both sides by AB square. Okay, divided this one only divided. This value is divided by AB square on both sides. AC square by AB square equal to AB square by AB square plus BC square by AB square. Directly I am applying AC by AB. AC by AB. That means what? Hypotenuse by opposite.
hypotenuse by opposite which value cosecant theta is equal to AB by AB how much 1 plus BC by AB by AB except by opposite what formula cos square theta to finally got it 1 plus cos square theta is equal to cosecant square theta. These three are called trigonometric identities. Sin square theta plus cos square theta equal to 1 plus tan square theta equal to secant square theta, 1 plus cos square theta equal to cosecant square theta. All of you remember these three identities. Okay friends, you remember these three identities. Once again note down here. First one, sin square theta plus cos square theta is equal to how much 1. దీని నుంచి మనం ఇంకా కొన్ని ఫార్మ్స్ ఫైండ్ చేయొచ్చు. cos square theta ఎలా రాయొచ్చు 1 minus sin square theta. అలాగే sin square theta ఎలా రాయొచ్చు 1 minus cos square theta. నెక్స్ట్ second identity 1 plus tan square theta is equal to what you got it secant square theta. దీని నుంచి మరి టూ ఫార్ములాస్ ఫైండ్ చేయొచ్చు. tan square theta is equal to secant square theta minus 1. ఓకే, అలాగే secant square theta minus tan square theta equal to 1. ఓకే, థర్డ్ వన్ 1 plus cot square theta is equal to what we learn secant square theta. దీని నుంచి టూ న్యూ ఫార్మ్స్ వస్తాయి. cot square theta equal to secant square theta minus 1. Sorry, cosecant square theta. Secant not cosecant friends. Sorry, 1 plus cot square theta equal to cosecant square theta. Cot square theta equal to cosecant square theta minus 1. Or cosecant square theta minus cot square theta equal to 1. So, three identities నుంచి మనకి మళ్ళీ 6 వచ్చాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు బాగా చేయాలి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. దీని మీద కూడా బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చాలా ఓపిక్గా వీడియోని వాచ్ చేసి ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ట్రిగ్నోమెట్రీ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సరే ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద బేస్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, దానికోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. 2016లో షిఫ్ట్ 3లో క్వశ్చన్ నెంబర్ 65 ఇచ్చిన క్వశ్చన్ ఫ్రెండ్స్ sin theta by 1 plus cos theta plus 1 plus cos theta plus sin theta వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్కి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం అంటే తెలుసు కాబట్టి నెంబర్స్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, ఈ రెండు వేరే వేరే టర్మ్స్ కాబట్టి ఎలా రాస్తాం 1 plus cos theta into sin theta. ఇక్కడ 1 plus cos theta ఉంటుంది కదా ఫ్రెండ్స్, 1 plus cos theta క్యాన్సిల్ ఏముంది ఇంకా sin theta. sin theta అంతా sin square theta plus 1 plus cos theta into sin theta ప్రోడక్ట్ని sin theta క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 1 plus cos theta. అంటే 1 plus cos theta into 1 plus cos theta ఎంత అవుతుంది 1 plus cos theta whole square. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. sin square theta plus 1 plus a plus b also from a square plus b square plus 2ab 1 square plus cos square theta plus 2 cos theta whole by మల్టిపుల్ చేయండి, అది కామన్ ఉంచేయండి 1 plus cos theta into sin theta. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఐడెంటిటీ నేర్చుకున్నాం కదా, sin square theta plus cos square theta వాల్యూ ఎంత టోటల్ 1 plus 1 రాయండి 2 cos theta. ఓకే ఫ్రెండ్స్, హోల్ బై 1 plus cos theta
Okay. So friends, sin theta into 1 plus cos theta multiply and directly write 1 plus cos theta into sin theta. Next step, 1 plus 1 how much friends? 2. 2 plus 2 cos theta by 1 plus 1 2. 2 plus 2 cos theta by 1 plus cos theta into sin theta. 1 plus cos theta into sin theta. Now, ఈ 2 కామన్ తీస్తే ఏమో డిఫరెన్స్ దీన్ని 2 కామన్ ఏంటి 1 plus cos theta by 1 plus cos theta into sin theta. చూడండి బ్రాకెట్ లో 1 plus cos theta డబుల్ 1 plus cos theta డినామినేటర్ క్యాన్సిల్ కదా అవుతుంది 2 by sin theta. ఇదే దీని కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఐడెంటిటీస్ యూజ్ చేసి సింప్లిఫై చేసి ఎలా ఆన్సర్ రాబట్టగలిగాము. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇచ్చేటప్పుడు మీరు అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంగిల్, హౌ టు మెజర్ ద యాంగిల్, రిలేషన్షిప్ బిట్వీన్ ద మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్, నెక్స్ట్ పైథాగరస్ థియరమ్, నెక్స్ట్ హౌ టు give the names of trigonometric ratios, next trigonometric ratios of standard angles, next trigonometric identities and their applications along with previous exam questions also we learn today class. Next class we will learn some more concept regarding trigonometry. Okay friends, thank you.